హాయ్ ఎవ్రీవన్, ఇవాళ సాటర్డే, మార్కెట్ క్లోజ్. సో మనం ఈ వీక్ అంతా ట్రేడ్స్ ఎలా జరిగిందో రివ్యూ చేద్దాం. సో 6th July మండే రోజు ఒక లాట్ కాల్ ఆప్షన్ బై చేశాను 9:30 మార్నింగ్ 9:30కి. సో ఇక్కడ ఫ్రైడే రోజు ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ఆల్మోస్ట్ డే ఎండ్లో సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ డౌన్ సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి సెల్లర్స్ ఎక్కువ ఉంటారు అనుకొని మేబీ ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో ఆఫ్టర్ బిగ్ గ్రీన్ క్యాండిల్ చూసిన తర్వాత ఈ సెల్లర్స్ని అందరినీ ట్రాప్ చేయడానికి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది అనుకొని ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ నా అనాలిసిస్ కరెక్ట్ అయింది. ఎంట్రీ తీసుకున్న తర్వాత కొంచెం అప్సైడ్ మూమెంటం ఇచ్చేసి తర్వాత సైడ్ వేస్ అయిపోయింది. బట్ నేను ఇక్కడ వరకు హోల్డ్ 11 o'clockకే నేను ఎగ్జిట్ అయిపోయాను. బట్ ఇంకా సేపు అట్లీస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను ఇంకో 1 hour టైం స్పెండ్ చేస్తుంటే నాకు ఇక్కడ మంచి ప్రాఫిట్ బుక్ చేసుకునేవాడిని ఇక్కడ 12:15కి అలా. బట్ అన్ఫార్చునేట్లీ నేను 10:55కి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో నో లాస్ నో ప్రాఫిట్కి మండే రోజు నేను క్లోజ్ చేసేసాను. సో ట్యూస్డే రోజు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బిఫోర్ ట్యూస్డే మండే రోజు సెకండ్ హాఫ్ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. సో ఈ డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది మండే రోజు. ట్యూస్డే మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇది ఇక్కడ నుంచి మేబీ డౌన్ సైడ్ మూమెంటం ఉంటుందనుకొని గెస్ చేసి ఇక్కడ 9:23కి నేను పుట్ ఆప్షన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత స్లైట్లీ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చిన తర్వాత డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చింది. బట్ ఇది ఎక్కువ మూమెంటం ఏమి ఇవ్వలేదు, సైడ్ వేస్ అయిపోయింది ఆల్మోస్ట్. సో చాలా చెప్పి సైడ్ వేస్ అయిన తర్వాత మళ్ళీ 11 o'clock అలా నిఫ్టీలో ఒక లాట్ బై చేశాను. నిఫ్టీలో 24,500 మార్క్ క్రాస్ చేసిన తర్వాత ఇక్కడ 11 o'clock అలా నేను ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఒక లాట్. ఎందుకంటే ట్యూస్డే రోజు నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఇది ఒకసారి టచ్ చేసి 24,500 ఒకసారి టచ్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ మూమెంట్ నుంచి మళ్ళీ టచ్ చేసింది. సో ఇక్కడ ట్రాప్ చేస్తుంది అందరినీ అనుకొని నేను ఇక్కడ బయర్స్ని ట్రాప్ చేస్తుంది అనుకొని ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ తీసుకున్నాను. మరి తీసుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ 24,500 అబోవ్ ఇది సైడ్ వేస్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ సైడ్ వేస్ అయిపోయింది. సో నేను ఇది బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా 700 rupees లాస్తో ఎగ్జిట్ అయిపోయాను. పెద్దగా మూమెంటం ఏం లేదని. బట్ యాక్చువల్లీ మూమెంటం ఉండే బ్యాంక్ నిఫ్టీలో. నేను అట్లీస్ట్ 130 వరకు ట్రేడ్ హోల్డ్ చేస్తే ఇక్కడ నాకు బ్యాంక్ నిఫ్టీలో హ్యూజ్ ప్రాఫిట్ బుక్ చేసేవాడిని, నిఫ్టీలో కూడా. బట్ నేను అప్పుడగా హోల్డ్ చేయలేదు, 11:30కి ఎగ్జిట్ అయిపోయాను. నెక్స్ట్ 8th July వెడ్నెస్డే. ఆ రోజు ట్రావెలింగ్లో ఉండే. సో జర్నీలో ట్రేడ్ తీసుకున్నాను 9:20కి అలా. ఇక్కడ ఒక పుట్ బై చేశాను. బట్ ఇది కొంచెం ప్రాఫిట్ చూపించి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. మరి థర్డ్ ట్రేడ్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో 11 o'clock అలా. ఇక్కడ కూడా పుట్ బై చేశాను. సెన్సెక్స్లో కూడా 11 o'clock ఒక లాట్ బై చేశాను పుట్ ఆప్షన్ 11 o'clock అరౌండ్ అలా ఇక్కడ బై చేశాను. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బై చేసిన తర్వాత మంచి మూమెంటం ఇచ్చింది డౌన్ సైడ్. సెన్సెక్స్ కూడా ఇక్కడ బై చేసిన తర్వాత కొంచెం లాస్ చూపించిన తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ మంచి మూమెంటం ఇచ్చింది. సో ఫస్ట్ 2 ట్రేడ్లో బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 2 ట్రేడ్లో లాస్ కవర్ అయిపోయి ప్లస్ ప్రాఫిట్లో వచ్చేసాను.
బట్ అన్ఫార్చునేట్లీ ఇది నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు హోల్డ్ చేయలేదు. ఆ రోజు 130 తర్వాత 140 తర్వాత హ్యూజ్ సెల్లింగ్ జరిగింది. సో ఇది క్యాప్చర్ చేయలేకపోయా. ఇక్కడ వరకు ఉండుండైతే నాకు ఒక బ్యాంక్ నిఫ్టీలో 20,000, సెన్సెక్స్లో 20,000, 40,000 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చి ఉండేది. సో 40,000 మిస్ అయిపోయాను. బట్ మనకు తెలియదు కదా మార్కెట్ ఎంతగానో హ్యూజ్ ఫాల్ అవుతుందని. సో ఇక్కడ నేను చిన్న 2 ట్రేడ్లు కలిపి 2,000 ప్రాఫిట్ బుక్ చేశాను. సో వెడ్నెస్డే రోజు ట్రావెలింగ్లో ఉండడం వల్ల సో రికార్డ్ చేయలేకపోయాను ఆ రోజు. సో చిన్న షార్ట్ వీడియో రికార్డ్ చేశాను. సో ఆఫ్టర్నూన్ 12 o'clock అలా ఈ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ ప్రాఫిట్లో ఉండే. సో ఓవరాల్గా నాకు 2,500 వరకు ప్రాఫిట్ చూపించినప్పుడు సో తొందరగా ఎగ్జిట్ అయిపోయాను. ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉండలేదు. 40,000 మిస్ అయిపోయా ప్రాఫిట్ నేను. సో 9th July సెన్సెక్స్ ఎక్స్పైరీ థర్స్డే రోజు. సో థర్స్డే ప్రీవియస్ డే హ్యూజ్ ఫాల్ వల్ల ఇక్కడ ఆబ్వియస్లీ ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా కొంచెం రికవరీ జరిగింది, అప్సైడ్ మూమెంటం. సో ఈ అప్సైడ్ మూమెంటం చూసి నేను 9:20కి 9:26, 9:27 కల్లా ఇక్కడ ఒక లాట్ కాల్ ఆప్షన్ బై చేశాను. బట్ ఇమీడియట్లీ ఈ రిట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది వితిన్ 5 minutesలో. సో ఇక్కడ నా మిస్టేక్ జరిగింది. ఇక్కడ యాక్చువల్లీ ఒక రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ ఇవ్వాలి. సో నేను రిట్రేస్ కాకముందుకే ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. అది నా మిస్టేక్. ఒక 5 minutes ఆగుండి రిట్రేస్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇచ్చుంటే నేను ఇక్కడ మంచి ప్రాఫిట్ బుక్ చేసేవాడిని. సో నెక్స్ట్ 10th July ఫ్రైడే కూడా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి బుల్లిష్ మూమెంటం ఇచ్చింది అప్ సైడ్. ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం చూసి ఇక్కడ నేను కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఒక లాట్ 9:25 కల్లా. సో కాల్ బై చేసిన తర్వాత అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది. ప్రాఫిట్లో ఉండే ఆల్మోస్ట్ ఒక 50-60 పాయింట్స్ ప్రాఫిట్లో ఉండే. బట్ ఇది ఇక్కడ నుంచి మూమెంటం ఇవ్వలేదు, సైడ్ వేస్ అయిపోయింది. సో ఇక్కడ 10:30కి అరౌండ్ యాక్చువల్లీ 10:30 వరకు వెయిట్ చేసి నేను 10:30కి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. సో బట్ నేను యాక్చువల్లీ ట్రేడ్ హోల్డ్ చేస్తుంటే నెక్స్ట్ 2 hours మంచి ప్రాఫిట్ బుక్ చేసేవాడిని ఇక్కడ. బట్ నో వరీస్, ఇక్కడ ఒక 66 పాయింట్స్ బుక్ చేశాను, 2,000 ప్రాఫిట్. సో ఇక్కడ మంచి ప్రాఫిట్లో ఉన్నప్పుడు కాసేపు పేషెన్స్గా వెయిట్ చేయాల్సి ఉండాలి. మార్కెట్లో ఎంత పేషెన్స్గా ఉంటే అంత ప్రాఫిట్ మనము గెయిన్ చేయవచ్చు. సో రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో అవుతూ 1:2 రిస్క్ రివార్డ్ రేషియోలో ట్రేడ్స్ డిసిప్లిన్గా 1 or 2 ట్రేడ్స్ డైలీ చేయాలి. సో ఈ వీక్లో మిస్టేక్స్ అని నెక్స్ట్ వీక్లో సర్చ్ చేసుకుంటూ నెక్స్ట్ వీక్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ తెచ్చుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్లో పేషెన్స్ చాలా ముఖ్యం. సో మనం మార్నింగ్ 9 o'clock నుంచి 3:30 వరకు చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తూ ఉండాలి. సో కూల్గా టెన్షన్ లేకుండా 1 or 2 ట్రేడ్స్ చేసుకుంటూ ఇన్ కేస్ ఒకవేళ స్టాప్ లాస్ హిట్ కాకుండా టార్గెట్ కూడా రీచ్ కాకుండా ఉన్నట్లయితే మార్కెట్ మూవ్మెంట్ని బట్టి వెయిట్ చేయవచ్చు 2-3 వరకు కూడా. సో మనం ఈ వీక్లో జరిగిన మిస్టేక్స్ నెక్స్ట్ వీక్లో జరగకుండా చూసుకోవాలి. లాస్ అయినప్పుడు స్మాల్ లాస్ని మినిమైజ్ చేసుకోవాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. సో మ్యాక్సిమం లాసెస్ని తగ్గించుకుంటూ ప్రాఫిట్ రేట్స్ని పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. సో హోప్ నెక్స్ట్ వీక్ మనము మంచిగా ట్రేడ్ చేస్తామని, ప్రాఫిట్లో ఉంటామని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.